విశాఖ జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఆలయ ప్రతినిధులు ఘనంగా జరిపించారు। ఈ ఉత్సవాల్లో పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గండి బాబ్జీ, విశాఖ నగర మేయర్ పిల శ్రీనివాసరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు। అనంతరం అన్నవితర కార్యక్రమాల్లో ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముమ్మన దేముడు, సేనాపతి, వసంత బల్లా, సీను, మార్కెట్ కమిటీ చైర్మన్ అవగడ్డ, అప్పలనాయుడు, ఆలయ ప్రతినిధులు సిరా అప్పలరాజు, చందు యాదవ్, ఆబోతు శ్రీను, యలమంచలి శ్రీను, ఆబోతు వెంకటరమణ, జొన్నడ త్రినాథ్, మాతల సూర్యనారాయణ, దొరబాబు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు। దేవాలయం 2వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు పెద్దలందరూ కూడా అన్న సమారాధన మా అధ్యక్షుడు గారు మా విశేషం ఏంటంటే ఇవాళ మా పంతులు తాతయ్య బాబు గారు మా సిటీకి రావడం చాలా అరుదుగా సంభవిస్తుంది। కారణం ఏంటంటే పాప అసలు రూరల్లోనే ఎక్కువ తిరిగే అవసరం ఏర్పడింది కాబట్టి ఈ సిటీలో కొంచెం తక్కువైనప్పటికీ ఇప్పటి నుంచి మేము అన్నగారు మీ సిటీలో తిరగండి అన్నీ తెలిస్తే మీకు అని చెప్పి తీసుకొచ్చాం। మా అదృష్టం ఏంటంటే ఆయన ఈ పురుషోత్తపురం దేవాలయంలో అడుగు పెట్టడం అదృష్టం। మరి ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతున్నా, ఆ దేవుడు మన శివరాత్రి కాబట్టి ఈ రోజు కూడా ఈ మంచి దినాన మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ దేవుడి యొక్క దర్శనం కలిగిన సభ్యులందరికీ దేవుడిపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దేవుడు అందరినీ త్వరగా చూడాలని, విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలని ఈ ద్వారా కోరుతున్నాం। పరమాత్ముడు మన విశాఖపట్నంలో ఒక వెలుగుతో రోజు ఉదయాలు కానీ సాయంత్రం ఇల్లు వాళ్ళకి దర్శనం చేసుకునే వల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నారు। ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా రోజు కృష్ణుడి దేవాలయానికి వచ్చి దర్శించే భాగ్యం ఇక్కడున్న కమిటీ వారు కల్పించినందుకు పెద్దలు మా అన్నగారు జిల్లా అధ్యక్షులు కానీ, మా అన్న బాబ్జీ అన్న కానీ, కార్పొరేట్స్ కానీ ఇవాళ వచ్చి ఆ దేవుళ్ళకి మేము కూడా బాధ్యతతో భాగస్వాములు అయ్యి ప్రజలందరూ బాగుండాలని కోరికతో ఈ 2 సంవత్సరాలు కాదు ఎప్పుడు కూడా ఈ కృష్ణ దేవాలయం ఎప్పుడు కూడా వెలుగుతూ అందరూ బాధ్యతతో